ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గరికి చాలా రకమైనటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి. ఈరోజు హూజ్ న్యూస్ విల్ యూ హియర్, ఎవరి వార్త నువ్వు వింటావు. చాలా న్యూస్ వస్తుంటుంది. మీరు ప్రార్థన చేయటానికి, బైబిల్ చదవటానికి టైం లేకపోయినా ఖచ్చితంగా టీవీ దగ్గర కూర్చొని పళ్ళు అప్పచెప్పుకొని ఉంటారు. మీరు కూర్చోకపోయినా ఒక ప్రక్కన టీవీ వాగుతుంటుంది, మీరే వంట వరపులు చేసుకుంటూ ఇంట్లో సమయాన్ని గడుపుతూ ఒక చెవిటి పడేస్తారు. అయితే ఎక్కువగా న్యూస్ కానీ, న్యూస్ పేపర్లు కానీ, ఇప్పుడు న్యూస్ పేపర్లు ఎవరో చదవటం లేదులేండి. ఎక్కువగా టీవీ న్యూస్లే, 4-5 ఛానల్స్ ఉన్నాయి, అవి చూస్తూ కూర్చుంటాం. అయితే న్యూస్లో వస్తున్నటువంటి 90% న్యూస్ అంతా కూడా నెగిటివ్గానే ఉంటుంది. యుక్రెయిన్ అన్న దేశం మీద రష్యా వాళ్ళు 600 డ్రోన్స్ పంపించారు, 200 మిసైల్స్ పంపించారు, 22 చనిపోయారు. చైనా వాళ్ళు తైవాన్ వారిద్దరికీ ఉన్న మధ్యలో సముద్రంలో విపరీతమైన పెద్ద పెద్ద నావలు వాళ్ళు పంపించి అటాక్ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నట్లు బెదిరిస్తున్నారు. చైనా వాళ్ళు ఫిలిప్పీన్స్ ఐలాండ్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ దేశం హార్మూజ్ అన్నటువంటి ఆ స్ట్రైట్లో, ఆ సముద్రం మధ్యలో ఓడలు వెళ్లకుండా అమెరికా వాళ్ళు ఆపేశారు. ఇరాన్ వాళ్ళు బాంబులు వేశారు. ఎక్కడ చూసినా ఇలాంటి అల్లకల్లోలమైనటువంటి న్యూస్. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మారు దేవుని ప్రజల్ని నడిపిస్తున్నటువంటి మోషే, రే బాబు, అద్దరికి మనం వెళ్ళాలంటే ఆ దేశానికి దేవుడు తీసుకెళ్తానన్నారు కదా, ఆ దేశం ఎలాగుంటుంది అసలు ఒకసారి నాకు సమాచారం కావాలి, ప్రజలందరికీ చెప్తాను, మీరు వెళ్ళండి అని 12 మంది గూఢచారులు పంపించారు. పంపిస్తే వాళ్ళు అవతలకు వెళ్ళి రాయబారం తెచ్చారు. తెస్తున్నప్పుడు ఒక గెల మోసుకొచ్చారట. ఏం గెల? అరటిపళ్ళు గెల అనుకుంటున్నారా? కాదు, ద్రాక్ష గెల. అంటే కావిడి వేసి ఒక కర్రకి ఈ గెల కట్టారట ఇద్దరి మధ్యలో. అంటే ఎంత పెద్దదో చూడండి. ద్రాక్ష గెల మనం తీసుకురావాలంటే న్యూస్ పేపర్లో చుట్టూ కొనుక్కుంటాం, కానీ ఈ ద్రాక్ష గెల కావిడితో కట్టి మొయ్యవలసి వచ్చింది. అంత పెద్దదన్నమాట. అంటే ఆ దేశము సస్యశ్యామలంగా ఉంది అని చెప్పడానికి రాయబారం ఎక్కడ తీర్చారంటే మోసుకొచ్చారు రాయబారం. కానీ వచ్చిన తర్వాత 12 మందిలో 10 మంది పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ప్రజలు అజానుబావులు, అయ్యి బాబోయ్ 9 అడుగులు ఎత్తుళ్ళు, మనం ఎలాగున్నాం తెలుసా, వాళ్ళ దృష్టిలో గ్రాస్ హాపర్స్గా, మిడతలుగా కనపడతాం, కాబట్టి మనం వెళ్ళలేము, నిర్మూలన చేసేస్తారు, చంపేస్తారు మనల్ని అని చెప్పారట. ఇది ఎలాగుందంటే, ఆ పరీక్ష నేను రాయలేను, నేను పాస్ అవ్వలేను, నేను ఇప్పటికే 3 మార్లు ఫెయిల్ అయిపోయాను. ఎవరు వెళ్ళినా పాస్ అవ్వరట, ఎవరు వెళ్ళినా సెలెక్ట్ అవ్వరట. సంబంధమా? వసే, నువ్వు సినిముఖం దానివే, ఎన్ని సంబంధాలు వచ్చినా నీకేం కుదరటం లేదు కదా, పోతున్నారు కదా, అలాగే నీకు అవ్వరే, నీకు చెయ్యరే, నేను చేసుకోరే. నాకు తెలిసే నీ చూపులు ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి మాటలు ఇవి. వాడు బాగుపడ్డం, వాడు అంతేనండి. ఎంతకీ వాడు అలా తయారవడానికి గల కారణం ఏంటి? నువ్వే. ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఎవరివి? నీవి. మళ్ళా అది సరిపోనట్లు మీ ఇంట్లో మీరే వాడికి కావాల్సినవన్నీ కొనిస్తారు. ల్యాప్టాపా? తప్పకుండా బాబు, ఇన్స్టాల్మెంట్ మీద ల్యాప్టాప్ కొనేస్తారు. వాడు ఏం చూస్తున్నాడు, దేనికి వాడుతున్నాడో మీకు అనవసరం. సెల్ ఫోను అసలు కొనే స్తోమత ఉందండి మీకు? స్తోమత లేనప్పుడు ఎందుకండి ఐఫోన్లు చెప్పండి పిల్లలకి? నువ్వు ఎప్పుడన్నా కొనుక్కున్నావా ఐఫోను? నువ్వు కొనలేనప్పుడు నీ కొడుకు కావాలా? వాడు చదువుతున్నాడు, వాడికి అవసరం, పక్కన పెట్టండి, ఓకే. కానీ చదువు అయిపోయిన తర్వాత వాడికి ఐఫోన్ కావాలా? వాడు దేకురుకుంటూ ఉద్యోగం చేసి కొనుక్కోలేడా? నువ్వే పాడు చేస్తావు. ఎందుకు చెప్తున్నానంటే, నీ నెగిటివ్ న్యూస్ అంతా నిన్ను పరిపాలిస్తుంటుంది, నడిపిస్తుంటుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ యూ. నీతో ప్రాబ్లము. నువ్వు బయట నెగిటివ్ న్యూస్ వింటావు, ఈ నెగిటివ్ న్యూస్ అంతా నడిపిస్తుంటుంది. అందుకే ఈరోజు ఉదయం శుభవర్తమానం వినటానికి నువ్వు సిద్ధపడు.
సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనంలో రాయబడి ఉన్నది. ఎలాగంటే, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని మనము స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. దాన్ని జయించటానికి మన శక్తి చాలు. వీరికేం శక్తి ఉంది? లేదు. కానీ వీరు నిలవబడితే దేవుని శక్తి వీరికి అనుగ్రహింపబడుతుంది. ఈ మాట చెప్తున్నది ఎవరంటే ఇద్దరే, 12 మందిలో ఇద్దరే. మిగతా 10 మంది ఏం చెప్తున్నారు? నెగిటివ్ న్యూస్. కుదరదు, చేయలేము, వెళ్ళలేము, ఓడిపోతాము, వాళ్ళు ఆజావన బావులు, మనం మెడతలమే. దేవుని బిడ్డలారా, హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ రాంగ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ రాంగ్, బట్ హ్యావింగ్ గాడ్ కాన్ఫిడెన్స్ ఈజ్ రైట్. దేవుని మీద మనం ఆధారపడి దేవుని బట్టి మనం చేయగలం అని నమ్మాలి. ఆ విశ్వాసం లేకపోతే నువ్వేం చేయగలవు? సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ న్యూస్. ఎస్, చేయగలం. ఎవరిని బట్టి చేయగలం? దేవుని బట్టి చేయగలం. దేవుడు మనకి ఇస్తానన్నాడు ఆ భూమిని, కనుక మనం స్వతంత్రించుకోగలుగుతాం. చేద్దాం, వెళ్దాం, గెలుద్దాం. పాజిటివ్ న్యూస్ చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా మైనారిటీలో ఉంటారు. మెజారిటీ ఎప్పుడు నెగిటివ్ న్యూస్. చేయలేము, వెళ్ళలేము, సాధించలేము, చూడలేము. దేవుని బిడ్డలారా, ఓ పెద్ద ఆయన మొన్న ఇంటికి వచ్చాడు. మా ఇంటికి మధ్యాహ్నం వచ్చారు. పలకరిస్తున్నాను, మాట్లాడుతున్నాను. అదేంటి అలాగే అయిపోయారేంటి బ్రదర్, వాళ్ళు కనిపించడం లేదు, అయ్యయ్యో అన్నాడు ఆయన. ఆయన పెద్ద బ్యాంకులో ఇంకా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకో బ్యాంక్ ఆయన కూడా నాకు ఉద్యోగం ఫోన్ చేశాడు. నేను ఉద్యోగంలో ఉన్నాడు, పనిచేశాడులేండి. ఓకే, ఆయన ఏమంటున్నాడంటే, ఈ మొదట ఆయన గురించి చెప్తాను కానీ రెండో ఆయన గురించి ముందు చెప్తాను. బాగున్నారా? నేను 15 సంఘాలు కట్టానండి మా ఏరియాలోని. మా అబ్బాయి కూడా ఇక్కడ పడిన దగ్గర 15 సంఘాలండి అని చెప్తున్నాడు. మరి దేనికి ఫోన్ చేశారు సార్ మీరు అంటే, ఏమీ లేదండి, మీరు ఎప్పుడైనా వీలుంటే కొంచెం మా సంఘానికి వచ్చి మాట్లాడండి అంటే. వీలుంటే సంఘానికి వచ్చి మాట్లాడాలి. పిలుస్తున్నాడా? మళ్ళా తర్వాత పిలిచాడా? లేదు. అంటే ఎందుకు చెప్తున్నాడు? గొప్ప, అంతే. సరే, ఎంత చెప్పి అంటే, మీరు పిలిస్తే నాకు ముందుగా చెప్తే నేను రెడీ అవుతానండి, ఎవరినైనా తీసుకురావాలి అంటే, కొంచెం కళ్ళు సరిగా కనపడటం లేదండి, ఇది ప్రాబ్లం అండి. మీ వయసు ఎంత ఏంటి? 70 ఏళ్ళు అండి. 70 ఏళ్ళకి అలాగైపోయా? నాకు 83 సంవత్సరాలండి. నేను బాగానే ఉన్నాను. గర్వం చూస్తారా? అతను బాగున్నాడట, నువ్వు ఎందుకు ఇలాగైపోయావని నా మీద అంటారు. సానుభూతి కూడా తెలియచేయటం లేదు. అయ్యో ప్రార్థన చేస్తానంటం లేదు. ఇంకొక ఆయన మధ్యాహ్నం వచ్చాడన్నాను కదా, ఆయన నాతో చెప్పారు, అయ్యయ్యో అని సింపతి చూపిస్తున్నాడు. నేనేం చెప్పాను తెలుసా? ఒకటండి, గతంలో నేను ప్రార్థన చేసే సమయానికన్నా ఇప్పుడే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. ఏముందిలేండి అనుకున్నాడు మనసులో. కానీ ఇదిగో పలానా టైం నుండి పలానా టైం వరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. గతంలో నేను చేయలేని పనులు ఇప్పుడు చేయగలుగుతున్నాను. చచ్చిన వాడిని కూడా దేవుడు లేపేశారు. అది నా బట్టి కాదు, నా ప్రార్థన బట్టి కాదు. నా దేవుడు పలానా అధ్యాయం పలానా వాక్యంలో ఆయన సెలవిచ్చాడు. చచ్చిన వాడిని వెళ్ళి లేపేయండ్రా బాబు అని శిష్యులతో చెప్పాడు. కాబట్టి ఆ మాటను బట్టి దేవుడు నాలో పనిచేస్తూ లేపుతున్నారు. ఇంకా స్వస్థతలు, ఇదిగోనండి, ఇది పలానా విషయాలు అని చెప్తే స్టన్ అయిపోయి ఆయన సేవ చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఎవరన్నా పిలిస్తే వెళ్తాడు. ఎందుకంటే ఈ సంఘాలకు అందరికీ ఏంటి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరంటే అలాగ ఉద్యోగాలు చేస్తూ దేవుని మాటలు చెప్పేవాళ్ళు కావాలి. మాలాగా దేవునికి సమర్పించుకుని దేవుని పని చేస్తున్న వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏమైనా ఇస్తారేమో కానుకలని. నేను ఇవ్వను. అవసరమైతే దేవుడు ఇమ్మంటే తప్పకుండా మొత్తం ఒలిచి ఇచ్చేస్తానండి. కానీ ఎవరైనా ఇస్తే నేను వెళ్తాను అని ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎప్పుడు అలా జీవించను. కానీ వాళ్ళు గుర్తించేది ఎవరినంటే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఉద్యోగాలు చేసుకుని సేవ చేస్తున్న వాళ్ళు సేవకులా? చెప్పండి, సేవకులా? వాళ్ళు ఉద్యోగస్తులు. వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు కానీ సేవకుడు కాదు. వారిని మీ పుల్పిట్ల మీద ఎక్కించి మాట్లాడించుకోకూడదు అని నేను అనటం లేదు, మీ ఇష్టం అది. కానీ అభిషక్తులైనటువంటి వారు, సమర్పించుకున్నవారు, దేవుని మీద ఆధారపడుతున్నవారు, మీకు విశ్వాస నడకను బోధించి వాళ్ళు నడుస్తున్నటువంటి అటువంటి వారిని
మీ మీ సంఘాలని, మీ పుల్పిట్లని, మీ బలిపీఠాలను ఓపెన్ చేసి ప్రార్థన చేయించుకుంటే మీకు మంచిదండి. ఇంతకీ ఈ గుడ్ న్యూస్ ఏంటంటే, దుర్వార్త అయిపోయింది కదా, 10 మంది దుర్వార్తలు చెప్పారు, కానీ 2 శుభవార్త చెప్పారు. నా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావుట, ఈ భూమి మీదకి వచ్చుట, ఆయన ప్రత్యక్షపరుచుకుని ఆయన భూమి మీదకి వచ్చి మానవ అవతారం ఎత్తి దైవత్వం అంతా తండ్రి దగ్గర విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా జీవించి రక్తం కార్చి ప్రాణం అర్పించి నీ కొరకు నా కొరకు నీవు నేను భరించవలసిన శిక్ష ఆయన సిలువ మీదకి తీసుకువెళ్ళి మేకులతో మన శాపాలన్నీ దిగ్గొట్టేసి చనిపోయాడు అనే సమాధి చేసేస్తే 3 దినాల తర్వాత తిరిగి లేచినవాడు నా రక్షకుడు. ఆయన తిరిగి లేచుట, ఆరోహణైపోయి సింహాసనం మీద కూర్చుని ఆయనలో నన్ను కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నటువంటి నా దేవుడు సమర్థుడు, నాకు ఏదైనా సాధ్యపరచగలిగిన వాడు. నథింగ్ ఇంపాసిబుల్ టు హిమ్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్ టు యూ. దేవుని బిడ్డలారా, నాకు జీతం లేదు, పెన్షన్ లేదు, నాకు ఎవరు $1 పంపించరు, ఎవరూ పంపించరండి. యథార్థం చెప్తున్నాను నేను, నాకు ఎవరూ $1 పంపించరు. కానీ నన్ను చూసిన వారు ఏమంటారంటే, వీడు ఫారెన్ నుండి డబ్బులు వచ్చేస్తున్నాయండి వీడికి, అందుకే ఎలాగ ఉంటాడు, అందుకే వాడు సెల్ ఫోన్ చూడండి, వాడు కారు చూడండి, వాడు ఇది చూడండి, వాడు అది చూడండి. అంటే ఏముంటే బ్రతకాలి మేము, లేకపోతే బ్రతకలేము. అడుక్కునే వాళ్ళగా బాబు బాబు అని మీ గుమ్మాల దగ్గరకు వచ్చి అడుక్కోవాలా? నేను అడుక్కునేవాడిని కాదు, దేవుని సేవకుడిని. కనుక నా తలెత్తువాడు ఆయనే. అందుకే దట్ ఈస్ ద గుడ్ న్యూస్. నీ తలెత్తుతాడు ఆయన. నా ప్రభువు మరణాన్ని జయించి మరణం నుండి తిరిగి లేచి పునరుద్ధానుడిగా ఆయన లేచినవాడు నన్ను కూడా పునరుద్ధాన బలముతో నన్ను నింపి నడిపించుకుని కార్యం చేయించుకుంటున్నవాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన్ని ఆశ్రయించండి. ఆయన మాట మీకు పాజిటివ్ న్యూస్ అండి. ఇది శుభవార్త. ఆయన వచ్చాడు, నిన్ను ఉద్ధరించాడు. నీకున్న ఫెట్టర్స్, నీకున్న హ్యాండ్ కఫ్స్, నీకున్న ఆటంకాలన్నీ పటాపంచులుగా ముక్కలుగా తుత్తునీలుగా వెరగొట్టినవాడు. దట్ ఇస్ ద గుడ్ న్యూస్. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని బిడ్డ. ఈరోజు నమ్ము, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కొందరైతే నా ఒళ్ళు తగ్గించడం చాలా కష్టం అండి అంటున్నారు. కొందరైతే నాకు ఆదాయం పెరగటం కష్టం అండి, బయట వాతావరణం బాగోలేదండి, ర్యాపిడో ఇలాగుంది, ఇంకోటి ఏదో ఇలాగుంది, ఆ ఉద్యోగంలో జీతాలు ఇవ్వటం లేదు, ఈ వ్యాపారం డింకీలు కొడుతుంది. నథింగ్ డూయింగ్. నా ప్రభు సింహాసనం మీద కూర్చున్నంతసేపు నువ్వెక్కడ కూర్చున్నావు తెలుసా? యేసు ప్రభువుని నమ్మితే నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? ఆయనతో, ఆయనలో, పరలోకములో నువ్వు సింహాసనంలో కూర్చున్నావు. కనుక నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. నీకు అసాధ్యమైనది ఏది లేదు. యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా నువ్వు తీర్చిదిద్దబడి ఆయన రక్తంలో కడగబడి నువ్వు దేవుడిని అడుగు, తప్పకుండా దేవుడు నిన్ను లేపుతాడు. ఈరోజు ఉదయం నా ప్రార్థన నీ కొరకే. నిన్ను లేపుతాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆయన మహిమ కొరకు సాక్షిగా నిలవబెట్టేస్తాడు. నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఎస్, ఐ బిలీవ్ ఇట్. ఇప్పుడే యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఆటంకమును తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఆటంకము తుత్తునీలైపోయి ముక్కలుగా రాలిపోయి పడిపోనుగా. కానీ పాదాల దగ్గర ప్రభా, నీ రక్తము నీ బిడ్డల మీద చిలకరించావు, నువ్వు కొనుక్కున్నావు నీ బిడ్డల్ని. వారికి అసాధ్యమనేది ఏదీ లేదు. నమ్ముట దేవాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నావు. నేను నమ్ముతున్నాను ప్రభా, నీ బిడ్డలకు అసాధ్యమనేది ఏదీ లేదు. నేను నమ్ముతున్నాను ప్రభా, నీ బిడ్డలు నువ్వు పైకి లేపుతున్నావు. నేను నమ్ముతున్నాను ప్రభా, నీ బిడ్డలు నువ్వు అసాధారణమైనటువంటి ఎత్తైనటువంటి శిఖరం మీదకు నువ్వు పైకి ఎక్కిస్తున్నావు. ఎక్కలేనంత కొండకు, ఎక్కలేనంత శిఖరాలకి, ఎక్కలేనటువంటి సాధ్యం కానటువంటి ఎత్తైనటువంటి స్థలాల్లో నీకు బిడ్డల్ని పక్షిరాజు వలె నీ రెక్కల మీద మోసుకొని నువ్వు పైకి తీసుకువెళ్తున్నావు ప్రభా. నీకు వందనాలు. నీ చేతులు నీ బిడ్డలను అప్పచెప్పుకుంటున్నావు. నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.